సో మైడియా బంగారం ఈరోజు నేను తీసుకొచ్చేసాడు మీకోసం బజాజ్ చేతక్ 2901 వాళ్ళ మోస్ట్ అఫోర్డబుల్ మోడల్ అనమాట. అండ్ దీంతోపాటు కొన్ని యూనిక్ థింగ్స్ దట్ మేక్స్ చేతక్ స్టాండ్ అవుట్ ఇన్ ద ఈవీ సెగ్మెంట్. అవి ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం చూసినట్లయితే చేతక్ ఈ ఒక కలర్లో మాత్రం అబ్సల్యూట్లీ అదృష్టండి. ఎల్లో కలర్ అసలు వేరే లెవెల్ కొడుతుంది. దీంతోపాటు మనం వేరే కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది, బ్లూ ఉంది. ఇప్పుడు కొత్తగా మ్యాట్ సిల్వర్ కలర్ కూడా లాంచ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. వీలైతే అది మీకు ఒక క్విక్ గ్లింప్స్ ఇచ్చేస్తాను. మీరు చూడొచ్చు, ఇది సిల్వర్ కలర్ మోడల్, మ్యాట్ సిల్వర్. నాకు తెలిసి కొత్తగా లాంచ్ చేయబడింది. చాలా చాలా చక్కగా కనిపిస్తుంది అండ్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అసలు ఫిట్ అండ్ ఫినిష్, పెయింట్ ఫినిష్ చూడండి, ఒకలాంటి పౌడర్ కోటెడ్ ఫినిష్ ఇచ్చారు. మీరు దగ్గర చూస్తే చాలా చాలా ప్రీమియం ఫీల్ అనేది ఈ మ్యాట్ సిల్వర్ కలర్ దీంట్లో వస్తుంది. ఇదైతే మన ఎల్లో కలర్, ఇది బ్లూ కలర్ అండ్ ఇది రెడ్ కలర్. కానీ దీని స్పెషాలిటీ ఏంటి, ఏ విధంగా ఇది వేరే స్కూటర్స్ కంటే బెటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ సెలెక్ట్, చాలా ప్రాపర్ స్కూటర్ డిజైన్తో పాటు వస్తుంది. చాలా ఫ్యూచరిస్టిక్, చాలా క్లాసీ ఎలిగెంట్ డిజైన్. చూడండి, ఫస్ట్ మీరు ఆ రింగ్ లైట్ మనకి డిఆర్ఎల్ ఏదైతుందో అది చేతక్ బ్రాండింగ్ లోపల, అండ్ ఫ్రంట్ ప్యానల్ కానివ్వండి, అండ్ ఫ్రంట్ ఫెండర్ కానివ్వండి, 12 ఇంచ్ వీల్స్ కానివ్వండి, ఆ సైడ్ ప్యానల్ కానివ్వండి, ఎంత సీమ్లెస్గా చాలా క్లీన్ డిజైన్. సో దీనికి ఒక రహస్యం ఏంటంటే మోనోకాక్ చాసీ. మోనోకాక్ చాసీ అంటే ఈ మొత్తం స్కూటర్ అనేది ఒక సింగిల్ పీస్ ఆఫ్ మెటల్ నుంచి చెక్కబడినది అనమాట. సో అందుకనే మనకి రాక్ సాలిడ్ స్టెబిలిటీ ఉంటుంది, రాక్ సాలిడ్ హ్యాండ్లింగ్ ఉంటుంది, భలే హ్యాండ్లింగ్, ఫ్లికబిలిటీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వెస్పా స్కూటర్స్ ఒకటే మోనోకాక్ చాసీతో పాటు వస్తాయి. మీరు చూడండి, దీంట్లో అటెన్షన్ టు డీటెయిల్, మనకి టర్న్ బ్లింకర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఏదో జ్యువెల్ ఎఫెక్ట్ లాగా ఇవ్వబడ్డాయి. దాంతోపాటు ఫ్రంట్ ప్యానల్ మొత్తం డిజైన్ అనేది కొహీజివ్గా కనిపిస్తుంది, సీమ్లెస్గా కనిపిస్తుంది, ఏదో అతుకులు కనిపిస్తలేదు. అండ్ ఫ్రంట్ వీల్, అలాయ్ వీల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా వెనకాల ఎక్స్పోజ్డ్ వీల్, రేర్ వీల్ కూడా అలాయ్ వీల్ మనకి క్లీన్గా కనిపిస్తుంది. అండ్ మోటార్ కేసింగ్ ఇది చూడండి, అంతా కూడా IP67 రేటెడ్, వాటర్ అండ్ డస్ట్ అండ్ వెదర్ ప్రూఫ్ అనమాట. అండ్ సస్పెన్షన్ చూడండి, యాంటీ డైవ్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు వస్తుంది, చాలా చాలా హయ్యర్ గ్రేడ్ సస్పెన్షన్ అనమాట. సో దీంతోపాటు మిర్రర్స్ బ్యూటిఫుల్, ఆల్మోస్ట్ అల్యూమినియం స్టాక్ మిర్రర్స్ మనకి లభిస్తాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, బెస్ట్ క్వాలిటీ మిర్రర్స్ ఇన్ ద ఈవీ సెగ్మెంట్. దాంతోపాటు సీట్ వెరీ స్పేషియస్, adequate amount of seat space for rider as well as pillion అనమాట. యూజబుల్ గ్రాబ్ బార్, 2 డోర్ పాకెట్స్, అంటే ఇది ఫ్రంట్ ప్యానల్ పాకెట్స్ ఉన్నాయి కొంచెం స్టోరేజ్ స్పేసెస్ కోసం. ప్లస్ ఫ్రంట్ హుక్ ఉంది, బ్యాగ్ హుక్ చేసుకోవడానికి. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఫ్లాట్గా ఇవ్వబడింది. స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్ ఇచ్చారు, కొంచెం టాలర్ పీపుల్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు. 2901 ఏదైతే బ్రాండింగ్ ఉందో అది ఇక్కడ ఇవ్వబడింది. ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది 3 విషయాలు. దీని ఒక బ్యాటరీ ప్యాక్ ఎంత, 2.88 kWh బ్యాటరీ ప్యాక్. ప్రైస్ ఎంత, 96,000 ఎక్స్ షోరూమ్, అంటే 95,998 అండి, 96 చెప్పడం బెటర్. అండ్ రేంజ్ ఎంత, 123 IDC రేంజ్, అంటే ARAI సర్టిఫైడ్ రేంజ్ 123 అనమాట. అది మీరు బుద్ధిగా 30-40లో మెల్లిగా నడిపిస్తూ ఉంటే వస్తుంది. కానీ నార్మల్ యూసేజ్ పరంగా చూసినట్లయితే దగ్గర దాకా 100 అయితే కంపల్సరీ. ఎందుకంటే నేను ఇందాక చూసాను 97%, ఆల్మోస్ట్ 98% బ్యాటరీ ఛార్జ్కి అది రేంజ్ అనేది 100 చూపిస్తుంది అక్కడ. సో అది ట్రూ రేంజ్ అని మనము తీసుకోవచ్చు. అండ్ రీజన్ అదంతా పర్టికులర్గా దీంట్లో లెవెల్స్ ఆఫ్ రీజన్ కానీ అదంతా ఏం స్పెసిఫై చేయబడలేదు. చాలా సింపుల్ యూజబుల్ సిలబెట్ అనమాట, మరీ కాంప్లికేషన్స్ ఏం పెట్టలేదు. అండ్ ఇది బేసిక్ మోడల్ కాబట్టి దీంట్లో మీకు ప్రీమియం ఒకటి వస్తుంది, అర్బేన్ ఒకటి వస్తుంది, అండ్ ఇది 2901 మోడల్ అనమాట. ఇది మోస్ట్ అఫోర్డబుల్. ప్రీమియం అనేది అన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట యాజ్ పర్ ద నేమ్. సో మనకి దాంట్లో మీకు కనెక్టెడ్ స్కూటర్ ఫీచర్స్ ఎక్సెట్రా అవన్నీ వస్తాయి. కానీ దీంట్లో మీరు చూసినట్లయితే సింపుల్గా మనకి డ్రైవ్ మోడ్, న్యూట్రల్, రివర్స్ ఇది ఎలా ఎంగేజ్ చేయాలో నేను చెప్తాను రైడ్ చేసేటప్పుడు. ప్లస్ కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ ఇక్కడ ఇవ్వబడింది. అండ్ మరీ మనకి కనెక్టెడ్ స్కూటర్ ఫీచర్స్ ఎక్కువ, నావిగేషన్ కానీ అట్లాంటి ఏం లేదు. అండ్ డిస్ప్లే కూడా మనకి కలర్ TFT డిస్ప్లే లేదు, అది ఓన్లీ ప్రీమియం మోడల్లో వస్తుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే కీ, మనకి డెడికేటెడ్ కీ ఇవ్వబడింది. అండ్ ఇక్కడ మనకి యూజబుల్ బూట్ స్పేస్, 21 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. పోర్టబుల్ ఛార్జర్ దీంతో పాటు ఫ్రీ వస్తుంది. ఛార్జింగ్ టైం ఎంత అన్నా అంటే ఛార్జింగ్ టైం 0 to 100% మనకి 6 గంటలు, 6 అవర్స్ పడుతుందండి, 6 అవర్స్. సో దీంట్లో మళ్ళీ ఎటువంటి ఇఫ్స్ అండ్ బట్స్ లేవు, ఫైన్ ప్రింట్ లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. 6 అవర్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అది ఒక మంచి విషయం. ఇంకోటి టాప్ స్పీడ్ ఎంత అంటే 63 km/h టాప్ స్పీడ్. సో మన డైలీ యూసేజ్కి
సిటీ యూసేజ్కి మనం 50 దాటడం ఎక్కువ ఈ భయంకరమైన ట్రాఫిక్లో. సో డైలీ యూసేజ్ ఎవరైతే ఆఫీస్ గోర్స్ ఉన్నారో వాళ్ళకి 60 స్పీడ్ మోర్ దెన్ ఇనఫ్ నాకు తెలిసి. ఇప్పుడు మనం నడిపించి చూపిద్దాం ఎంత స్టెబిలిటీ ఎంత బాగుందనేది తెలుస్తుంది. అంతే అండి, మిగతా అంతా చాలా చాలా చక్కగా ఇవ్వబడిన ఇది స్కూటర్ అనమాట. అట్ ద సేమ్ టైం వాల్యూ అంటే ఇంతకుముందు కొంచెం ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్ ఉండేది. ఆ FAME 2 సబ్సిడీ అవన్నీ వేసి కొంచెం వరకు వాళ్ళు ఇటు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్ వాల్యూ ప్రపోజిషన్ మనకి ఇచ్చేశారు. సో బిలో 1 lakh మనకి ఇటువంటి ఫుల్ మెటల్ బాడీతో పాటు మోనోకాక్ చాసీతో పాటు బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్తో పాటు సీమ్లెస్ డిజైన్తో పాటు ఇంత చక్కని బ్యూటిఫుల్ లుకింగ్ స్కూటర్ మనకి లభిస్తుందంటే అది బజాజ్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ దీంతోపాటు వరుణ్ వాళ్ళు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, మీరు వరుణ్ నుంచి చేతక్ కొన్నట్లయితే వాళ్ళ ఎంటైర్ వరుణ్ బజాజ్ నెట్వర్క్ అంటే వరుణ్ బజాజ్ షోరూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి షోరూంలో మీకు ఛార్జింగ్ స్లాట్ వాళ్ళు ఇచ్చారు. ఇది వరుణ్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్, అది హ్యాట్స్ ఆఫ్ అనమాట. బజాజ్ కూడా ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ వైడ్ సర్వీస్ నెట్వర్క్ ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 కిలోమీటర్స్ మీకు ఒక బజాజ్ షోరూమ్ తగులుతూ ఉంటుంది. సో అటువంటి అట్లీస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్కి ఒక బజాజ్ షోరూమ్ తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు బజాజ్ షోరూంలో ప్రతి బజాజ్ షోరూంలో ఒక చేతక్ ఛార్జింగ్ పాయింట్ అనేది పెట్టేస్తే ఇంకా దున్నుడు. అంటే ఎందుకంటే ఈ సర్వీస్ టచ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా రేర్ వేరే బ్రాండ్స్కి, కానీ బజాజ్కి ఆ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని అదొక ఫ్రీ ఛార్జింగ్ ఇది లెక్క స్టేషన్ లెక్క చేసేస్తే ఇనిషియల్ ఈవీ బయర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా ఇది సేల్స్ని దున్నేస్తుంది. ఆల్రెడీ వరుణ్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ప్రకారంగా ఎనీ వరుణ్ బజాజ్ షోరూంలో మీకు చేతక్ ఛార్జింగ్ పాయింట్ అనేది ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అది వరుణ్ వాళ్ళు ఇచ్చే భరోసా. హ్యాట్స్ ఆఫ్ టు వరుణ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఇప్పుడు బండి రైడ్ చేద్దాం. రైడ్ చేయడానికి ఎలా ఉందో మనం చూద్దాం. సో మై డియర్ బంగారమ్స్, ఇది ఎల్సిడి ప్యానల్ ఒక ఓవర్వ్యూ అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది స్క్రీన్ ఆన్ అయిన తర్వాత ఎల్సిడి డిస్ప్లే, ఇక్కడ టైం ఉంది, ఇక్కడ రేంజ్ ఉంది, స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, స్టేట్ ఆఫ్ ఛార్జ్ 97% చూపిస్తుంది, బ్యాటరీ SOC లేఅవుట్తో పాటు. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్ న్యూట్రల్లో ఉన్నాం కాబట్టి న్యూట్రల్ చూపిస్తుంది. అదే మనము ఒక్కసారి ఇది డ్రైవ్ మోడ్లో వేసుకున్నామంటే, సో డ్రైవ్లో మనకి ఈకో డ్రైవ్ 2 మోడ్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక మోడ్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈకో అండ్ డ్రైవ్ మోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇది కాకుండా మనకి జస్ట్ డ్రైవ్ మోడ్ ప్రెస్ చేస్తే మీరు స్పోర్ట్లో వెళ్ళొచ్చు, మళ్ళీ ఈకోలో రావచ్చు. సో బేసిక్లీ 2 మోడ్స్ అనుకోండి. డ్రైవ్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. డ్రైవ్లో మీకు ఉన్నది 2 డ్రైవింగ్ మోడ్స్, ఈకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. సో అది మీరు గమనించాలి. అండ్ ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే, మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకవేళ చాలా అలసిపోయి మీరు అసలు అంటే చాలా టైర్డ్గా వచ్చి మీరు అనుకోకుండా జస్ట్ సైడ్ స్టాండ్ వేసేసి వెళ్ళిపోయారు. సో సైడ్ స్టాండ్ వేసేస్తే ఆటోమేటిక్గా ఇది న్యూట్రల్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎంత థ్రాటిల్ తిప్పినా ముందుకు వెళ్ళదు. పిల్లలు వచ్చి ఏమైనా బై ఛాన్స్ థ్రాటిల్ తిప్పినా వెళ్ళదు, ఎందుకంటే బై డిఫాల్ట్ అది న్యూట్రల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది సైడ్ స్టాండ్ వేయగానే. సో దట్స్ అ గుడ్ సేఫ్టీ ఫీచర్ టు హ్యావ్ ఆన్ బోర్డ్. అండ్ ఇది అఫ్కోర్స్ స్విచ్ కీ, డెడికేటెడ్ కీ ఉంది కాబట్టి మీరు దీన్నే ఆన్ ఆఫ్ చేసుకుంటే మీకు ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ ఉంటుంది. అండ్ అదనేది మీకు అలవాటుతో పాటు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం బండిని రైడ్ చేయబోతున్నాము. ఇది ఎల్లో కలర్ 2901 మోస్ట్ అఫోర్డబుల్ చేతక్ 96,000 నుంచి స్టార్టింగ్ 2.88 kW బ్యాటరీ ప్యాక్ అనమాట. సో ఇప్పుడు మనం కూర్చొని దీన్ని నడిపిద్దాము, ఎలా ఉందో చూద్దాము. బండి ఒక రైడ్ ఫీల్. దీనికి కీ వస్తుంది, సో డెడికేటెడ్ కీ ఉంది కాబట్టి మనకేం ఇష్యూ లేదు. ఓకే, సో ఇప్పుడు మనం రైడ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే మనం ఈకో మోడ్లో వెళ్తున్నాము. మంచి సస్పెన్షన్, 12-inch వీల్స్, మంచి స్టెబిలిటీ, సీమ్లెస్ యాక్సలరేషన్. ఈకో మోడ్లో కూడా నీట్గా వెళ్తుంది. ఇంత యాక్సలరేషన్ చాలండి మనకి ఇమీడియట్ ఓవర్టేక్స్ పర్ఫామ్ చేయడానికి. అండ్ మంచి బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇక్కడ. సో దీనికంటే ఎక్కువ మనకి స్పీడ్ కానీ ఇది కానీ అవసరం లేదు. సో చాలా చాలా నీట్ యాక్సలరేషన్ అనేది, సీమ్లెస్ యాక్సలరేషన్ అనేది ఆఫర్ చేస్తుంది. అదే మనం ఒక్కసారి స్లో డౌన్ చేసుకొని మోడ్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో ఉంది. స్పోర్ట్ మోడ్లో కూడా మనకి కన్సిస్టెంట్ యాక్సలరేషన్, బీభత్సమైన యాక్సలరేషన్ అని చెప్పలేను, కన్సిస్టెంట్ యాక్సలరేషన్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. బ్రేక్స్ చాలా 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 బాగున్నాయి. బ్రేక్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. హ్యాండ్లింగ్ చాలా బ్రిలియంట్గా ఉంది. హ్యాపీగా తిరుగుతుంది బండి, ఎటువంటి ఎఫర్ట్ లేకుండా.
ఇక్కడ చాలా వరకు గ్రావెల్ ఉంది కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ టెస్ట్ చేయలేకపోతున్నాం, కానీ ఈజీగా మనము దీని ఒక అంచనా వేసుకోవచ్చు. ఇందాకైతే ఆల్మోస్ట్ 60 వరకు వెళ్ళిపోయింది. సో బండి చాలా కంఫర్టబుల్గా ఉంది, సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది, సస్పెన్షన్ చాలా వెల్ సార్టెడ్గా ఉంది, బ్రేక్స్ బాగున్నాయి, మిర్రర్స్ చూడండి, అల్యూమినియం స్టాక్ మిర్రర్స్ ఆఫర్ చేశారు. సో ఇదంతా హైలైట్ అనమాట. ఇంత మంచి బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్లో ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. అది నేను చెప్పిన 96,000. ఇది 2.88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 2901 మోడల్ అనమాట. 3 years 50,000 కిలోమీటర్ వారంటీతో పాటు వస్తుంది. డెడికేటెడ్ కీ ఉంది, 21 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. సో టర్న్ బ్లింకర్స్ కూడా డెడికేటెడ్ టర్న్ బ్లింకర్స్, అంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్, రైట్ సైడ్కి రైట్. స్పోర్ట్ మోడ్లో బాగానే దూసుకెళ్తుంది. చెప్పినట్టు స్పీడ్ అనేది బాగానే పట్టుకుంటుంది అనమాట. 63 దాటేసాము. ఆల్మోస్ట్ 70 టచ్ అయినాం అన్నవి. సో చాలా చాలా ప్లాంటెడ్ అండ్ చాలా బ్యూటిఫుల్ స్టెబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ ప్యాకేజింగ్ ఉంది. మోనోకాక్ చాసీ అంటే ఫుల్ మెటల్ బాడీ, ఫుల్ ఒకే పీస్ ఆఫ్ మెటల్ నుంచి చేయబడిన బాడీ స్ట్రక్చర్ అనమాట. సో దానివల్ల మనకి స్టెబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ చాలా చాలా రిచ్గా ఉంటాయి. బేసిక్స్ ఏంటంటే మరి ఓవర్ ద టాప్ ఎలక్ట్రానిక్స్ ఇవ్వలేదు, నావిగేషన్ అట్లాంటి టచ్ స్క్రీన్ అదేం లేదు. మనకి ఒక లాంగ్ రేంజ్ బ్యాటరీ కూడా లాంచ్ చేసేస్తే చాలా, నాకు తెలిసి చేతకు అందరినీ దున్నేస్తుంది. ఒక 4 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుందని విన్నాను. అది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ దీంట్లో ఉంటుంది, ప్యాక్లో ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. సో అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనం ఫ్రాన్స్ ముందు నుంచి ఆగుతున్నాను. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.